ఈ రాష్ట్ర ప్రభుత్వం 21 నెలలు పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందుతున్నటువంటి టైంలో ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. పార్లమెంటు సభ్యులుగా లోక్సభ తరపున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రాజ్యసభ తరపున బేదా మస్తాన్ రావు గారు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి శాసనసభకు నేను, శాసన మండలికి సోదరులు బేదా రవిచంద్ర గారు, అంటే ఎగువ సభలకి దిగువ సభలకి కేంద్రానికి రాష్ట్రానికి 4 కీలకమైన పదవులు ఈ 4 చట్టసభల్లోనూ కావలి నియోజకవర్గానికి రావటం ఒక అదృష్టం. అందుకే మేము నలుగురం కూడా 4 పిల్లర్లాగా ఈ కావలి నియోజకవర్గాన్ని కాపు కాసుకుంటూ కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతూ కేంద్రం నుంచి నిధులు తెప్పించడంలో వారు, రాష్ట్రం నుంచి నిధులు తెప్పించడంలో మేమిద్దరం అందరం కూడా కలిసి కావలిని అభివృద్ధి చేసుకుంటూ పోతున్నటువంటి తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులే కాదు, ఇంకా కూడా సేవా తత్పరతతో కలిగినటువంటి నిధులు కూడా వెచ్చించుకుంటూ ఈ రోజున మనం పార్లమెంటు సభ్యులైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దాతృత్వంతో నిర్మించినటువంటి కోనేరును ఈ రోజున ప్రారంభించి మరలా ఇక్కడ అల్లూరులో ఉన్నటువంటి ఈ సెంట్రల్ లైటింగ్ని శంకుస్థాపన చేసేందుకు ఇక్కడికి రావటం జరిగింది. ఇది కూడా ప్రభుత్వ నిధులు కాదు. మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కష్టార్జితంతో తను సిఎస్ఆర్ ఫండ్ల కింద వివిధ ప్రభుత్వ రంగ సంస్థలను ఒప్పించి మెప్పించి వాళ్ళని ఇక్కడ వరకు తీసుకొచ్చి ఈ అల్లూరు యొక్క విధి విధానాన్ని తెలియజేసి అల్లూరికి సెంట్రల్ లైటింగ్ లేకుండా ఉన్నందువల్ల అల్లూరు వెనకబడుతుందని